ఎందుకంటే ఇట్లాంటి సీరియస్ సెక్షన్స్ ఉన్న తండ్రి దగ్గర పిల్లల్ని ఉంచాలా లేదా అనేది కూడా ఒక ఆలోచన జడ్జి గారు చేస్తారు కనుక పిల్లలు మీ వైపు ఉంటారు, మీ పిల్లలు మీకే వస్తారు. లీగల్గా మీకు ఇప్పుడు కావాల్సిన అవసరం ఉంది కనుక ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వండి. ఇంకా భర్త కావాలి అని అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు, మేడం ఇన్ని సీరియస్ సెక్షన్స్ ఉండగా ఉండండి, కాంప్రమైజ్ కాండి అని అంటే లైఫ్ థ్రెట్ ఉంది అని ఎప్పుడైనా కూడా మామూలు డైవర్స్లో రాసినా కూడా ఇమీడియట్గా జడ్జి గారు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఇంత సీరియస్ సెక్షన్స్ ఉన్నప్పుడు మీరు కలిసి ఉండండి, సరిగ్గా ఉండండి, కౌన్సిలింగ్కి వెళ్ళండి అని మేము చెప్పలేని పరిస్థితిలో మమ్మల్ని అందరినీ మీరు ఎరకాటంలో అయితే పెట్టారు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా, మేడం చెప్పినట్టుగా అన్ని కేసులు పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, టోటల్గా అమ్మాయికి అన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళు మ్యాక్సిమం ఎంత మనం హింసించాలో హింసించవచ్చు. దేర్ ఆర్ 2 ways. ఇప్పుడు మనం 2 డెసిషన్ తీసుకోవాలి, మీరు కానీ వాళ్ళు కానీ. ఒకటి, కుటుంబం, ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరివి మారి అందరివి మనుషుల్లాగా బ్రతుకుదాం మన 3 పిల్లల గురించి అని వాళ్ళిద్దరూ అనుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మాకు నమ్మకం కలిగేలాగా వాళ్ళిద్దరూ మాట్లాడితే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఒకటి. అన్ని కేసులు అన్నీ ఎత్తి లేదు, మనకి ఇది అనవసరం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా, మేడం చెప్పినట్టుగా ఇంతకు ముందు జరిగిన అన్ని విషయాలు మనసులో పెట్టుకొని నాకు ఆత్మాభిమానమే కావాలి, నేను ఒక తల ఉంచుకొని ఉండలేను అని అమ్మాయి అనుకొని అతను మారే అవకాశం. ఎందుకంటే 15 సంవత్సరాలు కాపురం అమ్మాయి చేసింది, అమ్మాయికి తెలియదు. మేము ఈరోజు విన్నదే అతని మనస్తత్వం ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, ఎలా ఉంటాడు, అలాగే ఆయనకి కూడా అమ్మాయి మనస్తత్వం ఏంటి, ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి, వాళ్ళకి ఒకరి గురించి వాళ్ళకి తెలియాలి కానీ మనకు తెలియదు. సో వీళ్ళు మారే అవకాశమే లేదు. తను మారదని అతను అనుకొని, అతను మారడని ఆమె అనుకుంటే డెఫినెట్గా వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవడమే కరెక్ట్. ఇంకా ఆ విడాకులు అన్నది కూడా గొడవలకి వెళ్ళి కేసులు వేసుకొని లేదా అతన్ని జైల్లో పెట్టించి వాళ్ళని జైల్లో పెట్టించి ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు కార్యక్రమాలని అన్నది పెట్టుకోవడం పక్కన పెట్టేసి ఒక అమికబుల్గా మంచిగానే ఒక అండర్స్టాండింగ్తోనే మనం విడిపోదాం. సరే, పిల్లలు అనేవాడు డెఫినెట్గా మేడం చెప్పినట్టుగా 99% ఆవిడ దగ్గరికే చెప్తారు, ఆవిడ దగ్గరే ఉండాలంటారు చిన్నపిల్లలు కాబట్టి. వాళ్ళు మేజర్లు అయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ డెసిషన్ ప్రకారం తండ్రి దగ్గర ఉంటే తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఉంటే తల్లి దగ్గర పంపిస్తారు. సో ఈ అమ్మాయికి ఏదైనా ఒక సెటిల్మెంట్ తను బ్రతకడానికి ఏదైనా వాళ్ళు చేస్తారని అడిగి మాట్లాడి, అంటే ఇది అమికబుల్గా సెటిల్ అవ్వడానికి వాళ్ళ మేమెందుకు చేయాలని వాళ్ళు అనడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి చాలా కష్టపడింది కాబట్టి. సో అలాగేదైనా మాట్లాడి విడిపోవడం అన్నది ఒకటి. ఇప్పుడు నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అతన్ని వదిలేసేయాలంటే నీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఆయన సైడ్లే తప్పులు ఉన్నాయి, అది ఆయనకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగని మీరు కూడా ఏంటంటే ఒక చిన్న విషయం ప్రతి భార్యకి నేను చెప్పాలనుకుంటే డెఫినెట్గా నాకు కానీ మీకు కానీ ఆవిడకి కానీ ఎలాగన్నా మన తల్లి, మన ఇల్లు, మన పుట్టిల్లని మనకు ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు మన వాళ్ళ గురించి అంత పట్టించుకోవటం లేదా అని ఉంటుంది. బట్ అలా ఉన్నప్పటికీ కూడా అందరినీ అడ్జస్ట్ అయ్యి మన ఇల్లు తర్వాత ముందు అత్తిల్లు, ముందు భర్త అని మనం వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే ఒక పెళ్ళైన తర్వాత మనం చచ్చేంత వరకు మనం ట్రావెల్ చేసేది ఆ భర్తతో, ఆ కుటుంబంతో, అతని వల్ల మనకు పుట్టిన పిల్లలతో, మన ఇద్దరం కలిసి, అంటే భర్త భార్య కలిసి కన్న పిల్లలు, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, ఇలాగ ఒక సపరేట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో మన మనసులో మనకి ఎంత ప్రేమ ఉన్నా, మన పుట్టిల్లు, మన అమ్మ, మన అక్క అని ఉన్నా, మనం వాళ్ళ అన్నప్పుడు కొంచెం ఎక్కువ మొగ్గుతాం. కుటుంబం, ఇల్లు కావాలి, నా భర్త, నా కుటుంబం కావాలి, ఒక కుటుంబంగా మనం ఉండాలనుకున్నప్పుడు ఈ కాంప్రమైజెస్ అన్నవి జరగాలి, చెయ్యాలి, 2 వైపులా రావాలి. మీకు కూడా చెప్తున్నాను, నా భార్య టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఆడది చచ్చినట్టు ఇట్లాగా పడి ఉండాలంటే ఆ రోజులు లేవండి. విన్నారు కదా సార్ వీళ్ళిద్దరు కేసు, మీరేం చెప్పాలి. మేడం, వీళ్ళిద్దరూ 9 సంవత్సరాల పాటు పెళ్ళయింది అనేటటువంటి గొప్ప మాట మనకు వినటానికి చాలా హ్యాపీగా అనిపించినా కూడా 9 సంవత్సరాలు ఎంత కలహాల కాపురం అన్నది వీళ్ళిద్దరూ వివరించినటువంటి పద్ధతి విధానం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మేడంకి వివరించాలి అనేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక, రెండోది ఎన్ని తప్పులు నేను ఎత్తి చూపెడితే కనుక నేను అంత గెలుస్తాను అనేటటువంటి మీ ఇద్దరు పడినటువంటి తాపత్రయం పూర్తిగా ఇద్దరు గెలిచారేమో అని అనిపిస్తుంది. కానీ మీరు కలిసి సంసారం చేసేటటువంటి అంశంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. సునీత విషయానికి వస్తే మేడం, అంటే ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక, పెళ్ళైనటువంటి ప్రతి ఆడపిల్ల తల్లి అవ్వాలి అని కోరుకుంటుంది. కానీ ఎవరిని కంటాను అన్నది తలరాత. అయితే ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటిది ఇదే ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఒక విధమైనటువంటి మానసిక పద్మవ్యూహంలో ఆ అమ్మాయి చిక్కుకుపోయింది. అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక ఆడపిల్ల వచ్చింది అంటే కనుక ఆ అమ్మాయిని భార్య పాత్రలో కాకుండానే పని చేస్తుందా, ఎంతవరకు పని చేస్తుంది,
ఎంతవరకు కోడళ్ళుగా తను నిరూపించుకుంటుంది, మిగతా ఆడపడుచులతో ఎలా వ్యవహరిస్తుంది, ఫైనల్గా తల్లిగా తన పాత్ర పోషిస్తుందా లేదా. ఎప్పుడైతే కనుక ప్రధానమైనటువంటి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ అమ్మాయిని ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా తను ఒక భార్య స్థానం నుంచి తను జారిపోతుంది అనమాట. అంటే నేను భార్యగా ఉన్నానా లేదా అనేటటువంటి ప్రశ్న అమ్మాయి మైండ్లో పడుతుంది. ఇక్కడ ఎప్పుడు వస్తాడు అని వెయిటింగ్, అక్కడ ఆడపిల్లని ఇవ్వటం. దీనివల్ల ఏంటంటే ఈ అమ్మాయి వైపు వేలెత్తి చూపెట్టడం అన్నది తరచూ జరిగింది. దీనివల్ల ఈ అమ్మాయి మానసికంగా విరిగిపోవటం అన్నది జరిగింది. దీనివల్ల ఏమైంది అంటే కనుక ఆ అమ్మాయి విపరీతమైనటువంటి డిప్రెషను, మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది అన్నది ఒకసారి మనం అందరూ అంగీకరించాం. నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత ఇవన్నీ కూడా నీలో అచ్చొచ్చినట్టు కనిపిస్తుంది. దీనివల్ల ఏమైంది అంటే కనుక నీ ఆలోచన శక్తిని పూర్తిగా కోల్పోయావు. కొంతవరకు ఏంటంటే నువ్వేం మాట్లాడుతున్నావు అనేటటువంటి దాని మీద కూడా నీకు పూర్తి స్థాయి కంట్రోల్ లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే కనుక నీ భర్తని ప్రతిసారి టెస్ట్ చేయటం మొదలుపెట్టు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ చేసి అతను నిజంగా నా భర్త నావాడేనా లేకపోతే వేరే అమ్మాయి ఆధీనంలో ఉన్నాడు అని టెస్ట్ చేసావన్నది నీకు తెలుసు. నీ భద్రత అన్నది పోయింది. నేను ఇంట్లో ఉన్నదాన్ని కాదు, వీళ్ళందరూ ఒక సైన్యం, నేను ఒక్క సైనికురాలు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయిన ఈ ప్రపంచంలో నా భర్తను కాపాడుకోకపోతే నా వాల్యూ సిస్టమ్ ఉండదు అనేటటువంటి సైకాలజీతో అతను టెస్ట్ చేసావు. ఇప్పుడు ఏమైందంటే ఈ గుడ్డు ముందా పెట్టముందా అన్నట్టు ఏమైందంటే అతనేమంటున్నాడంటే ఈ అమ్మాయికి అనుమానమో, ఈ అనుమానం వల్ల ఈ పరిస్థితి ఈ విధంగా వచ్చిందని. అంటే ఏంటంటే నీ సైకాలజీ ఏ విధంగా మారుతుంది అంటే భార్య యొక్క ఎలిజిబిలిటీని ఎప్పుడైతే కనుక మనం ఒక ప్రోడక్ట్ లిస్ట్ లాగా దీనికి రంగు ఉండాలి, రుచి ఉండాలి, వాసన ఉండాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ విధంగా ఒక ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు రూపాన్ని మనం ఎప్పుడైతే ఆ అమ్మాయిని వేయి చేయటం జరుగుతుందో అక్కడ ప్రేమ ఉండదండి. ఇలాంటి చాటబారు లెక్చర్లే ఉంటాయి. మొదటి నుంచి ఈ అమ్మాయిని చేసినటువంటి పద్ధతి అంటే ఈ అమ్మాయిని తూకం వేసినటువంటి పద్ధతిని చూస్తే ఐదర్ కట్నంతో అన్న తూకం వేశారు, లేదంటే కనుక వంశోద్ధారకుడు అన్నటువంటి అంశంతో అంటే అబ్బాయి పుడతాడా లేదా అన్నటువంటి అంశంతో తూకం వేశారు. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మన చేతుల్లో లేనటువంటి అంశాలు. సో ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కనుక మీరిద్దరూ కూడా ఒక రైల్వే పట్టాల్లాగా పరిగెట్టారు, ఎక్కడ కలుసుకోలేదు. ఎందుకు కలుసుకోలేదు అంటే కనుక ఆ అమ్మాయి తను ఏం నిరూపించుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు, మీరు ఏం నిరూపించమని ఆ అమ్మాయిని అడుగుతున్నారు అన్నది మీకు తెలియలేదు. కాబట్టి ఏంటంటే మీరు అటువైపు వెళ్ళారు, ఆ అమ్మాయి ఇటువైపు వెళ్ళింది. నన్ను వచ్చి మస్తు కొట్టింది మేడం. ఎట్లా అంటే అట్లా కోసిండు, చేతులు చంపేస్తాను, ఇగో ఇవన్నీ ఘాట్లు మొత్తం ఎట్లా అంటే అట్లా కోసి చాలా ఇబ్బంది చేసిండు. గ్యాస్ నోసి 2 సార్లు ప్రయత్నం చేసిండు. అట్లా అలా పెద్దనాన్న కొడుకుని అమ్మాయి వచ్చింది మేడం. షాప్ అద్దాలు కౌంటర్కి ఉన్న అద్దాలు రాళ్ళు తీసుకొని ఎలా అంటే అట్లా కొట్టింది చూడు మేడం. మా అమ్మ నాన్నకు ఒక్క మాట చెప్పలేదు, అమ్మాయి ఇట్లా అది కూడా చెప్పలే. వాళ్ళ మీద అంత భరోసా పెట్టాను మేడం నేను. నాకు తెలీదు అక్రమ సంబంధం ఉంచుకుంటూ 10 రూపాయల దాన్ని 5 రూపాయల మస్తు మాట్లాడిండు మేడం. వాళ్ళు వచ్చి కొట్టడం నన్ను. మా డాడీ చిన్న దానికి ఇంట్లో చేనుకాడ ఒకరోజు గొడవ అయింది మేడం, ఇద్దరం కొట్టుకున్నాం. మీకు మనసు లేని చోట ఒక పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏమవసరం అమ్మాయి జీవితం నాశనం చేయడం? సరదాగా ఒక అమ్మాయి దొరికింది కాసి ఒక 2 సంవత్సరాలు ఒక 4 రోజులు సంసారం చేద్దామని చేస్తావా? నీకు సరదాగా ఉంది ఏంటి, ఇద్దరితో సంసారం చేస్తా, నా మొగుడు నాతో ఉంటాడు, నా మొగుడు వెళ్ళి అక్కడ ఉంటాడు, నా అమ్మాయి సంతోషంగా ఉండాలా? వాళ్ళ పాప నన్ను తీసుకోను, నా పిల్లకు ఒక మగుని చేయమని అంతే. దేశం కొట్టుపోయింది, ఆయన్నే చేయని, ఆయన్నే చెడగొట్టి ఆయన్నే చెడగొట్టేయని. అంతే నేను చెప్తున్నా కదా, వాళ్ళని పిల్లలు రేపేస్తే నాకు రేపే పెళ్లి చేయమని, వాళ్ళకి 10 రోజులు పెళ్లి చేస్తారే 10 రోజులకు పిల్లనిస్తే పెళ్లి చేయమని అంతే. ఏ విధంగా డబ్బులు పెడతారు, ఏ విధంగా అమ్మాయి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తావు, ఏ విధంగా పెళ్లి చేస్తావు ఆలోచించుకొని చెప్పండి.